సో మొత్తానికైతే ఇది స్వతంత్ర దినోత్సవం గురించి, ఈ 80 ఏళ్ల స్వతంత్రం గురించి పెద్దలు చెప్పినయి. అయితే రేపొద్దున అందరం జెండా వందనం చేస్తాం. జెండా వందనం చేయటం ఒక ఎత్తు. ఎందుకంటే మన దేశ గౌరవానికి, సార్వభౌమాధికారానికి ప్రతిరూపం మన మూవన్నెల జెండా. జెండా ఎగరేసేప్పుడు చాలా ఉత్సాహం చూపిస్తారు అందరూ. కానీ అందరూ కొన్ని తప్పులు చేస్తారండి. అవి చాలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన దేశ జెండా మన గర్వానికి ప్రతీక. కాబట్టి జెండా ఎగరేసేప్పుడు కొన్ని కీలకమైన విషయాలు గుర్తుపెట్టుకోండి అందరూ. ఎందుకంటే జాతీయ జెండా ఎగరేస్తున్నప్పుడు జాతీయ జెండాకి ఎత్తులో కానీ సమానంగా కానీ మరే జెండా ఉండకూడదు. అన్నిటికన్నా ఎత్తులో మన జాతీయ జెండా మాత్రమే ఉండాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. జెండాని కంగారులోనో లేకపోతే ఇంకేదో పెట్టుకొని జెండాని అప్సైడ్ డౌన్ కొంతమంది జెండా ఎగరేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. మీ అందరికీ తెలుసో లేదో, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మన భారతదేశ జెండాని ఏమాత్రం అగౌరవపరిచినా అది చట్ట ప్రకారం నేరం. మీకు శిక్ష వేసే రైట్ కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా జెండా వందనం చేయండి. జెండా వందన కార్యక్రమంలో ఎటువంటి సినిమా పాటలు కానీ మరే ఇతర పాటలు కానీ ప్లే చేయకూడదు. అది జెండాని అగౌరవపరిచినట్టు. అక్కడ ఎటువంటి పొలిటికల్ స్పీచ్లు కూడా ఇవ్వకూడదు. దేశం గురించి, దేశం యొక్క అభివృద్ధి గురించి, ఇంకా ఏ విధంగా దేశం అభివృద్ధి చెందాలి ఇలాంటి అంశాల గురించి మాడాలి. కానీ పొలిటికల్ స్పీచ్లు జెండా దగ్గర ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక జెండా వందనం అయిపోయింది. ఇంకా అయిపోయింది మన చేతులు దులుపుకోవటం కాదు. జెండా వందనం పూర్తయిన తర్వాత సాయంత్రం జెండాని అలా వదిలేయకూడదు. చాలా జాగ్రత్తగా తీసి నీట్గా ఫోల్డ్ చేసి ఒక శుభ్రమైన ప్లేస్లో పెట్టాలి. జెండాని ఎక్కడ పడితే అక్కడ పడేయటం కానీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన వాళ్ళందరికీ ఆరంభ సురత్వం ఉంటుంది. జెండా పండుగ అయిపోగానే ఇంకేముంది, అయిపోయింది, మనం సాధించేసామని చెప్పి పండుగ చేసుకుంటూ ఉంటారు. కానీ అయిపోయిన తర్వాత మన బాధ్యత ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ జాతీయ జెండాని అంతే గౌరవంతో, జాగ్రత్తతో ఒక మంచి ప్లేస్లో ఫోల్డ్ చేసి పెట్టాలి. చినిగిపోయిన జెండాలు, ప్లాస్టిక్ జెండాలు వాడకండి. మంచి నాణ్యమైన జెండాలు, క్లాత్ జెండాలు వాడండి. చేనేత పరిశ్రమని ప్రోత్సహించండి. దాని తర్వాత జెండా పైన ఎటువంటి స్లోగన్స్ రాయటం కానీ, జెండా పైన సంతకాలు పెడతాం కానీ, జెండా పైన కొన్ని ముద్రలు వేయటం కానీ చేస్తుంటారు. అలాంటివి ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. భారతదేశ జెండా నియమావళి ప్రకారం అది నేరం. తర్వాత జెండాని ఎట్టి పరిస్థితిలో చెత్తబొట్టులో వేయకూడదు. దాని గౌరవానికి భంగం కలిగించకుండా ఒక గౌరవ పద్ధతిలో దాన్ని ఇచ్చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు రోడ్డు పైన పడేయటం, చెత్తలో పడేయటం లాంటివి చేయకండి దయచేసి. రేపు అందరూ ఒక్కసారిగా మన దేశంలో ఇవాళ వరకు బాగానే ఉంటారు. రేపు అందరికి ఒక్కసారిగా దేశభక్తి పొంగి పొరలిద్దనమాట. సో ఆ టైంలో ఇక్కడ పెట్టుకుంటారు కొంతమంది, రకరకాలు పెట్టుకోండి, మంచిదే. కానీ దాన్ని తీసిన తర్వాత ఎంత భక్తితో, ఎంత దేశం అంటే మీకు ఇష్టంతో పెట్టుకున్నారో అంతే జాగ్రత్తగా తీసేసేయండి. నియమాలు పాటించండి. దేశ గౌరవానికి భంగం కలగకుండా జాతీయ జెండాని గౌరవించండి. అందరికీ మరోసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.